మీరు రాయలసీమ అమ్మాయి లగ్గం మూవీలో తెలంగాణ స్లాంగ్ లో పాట పాడారు. ఇంకా మనకు 4 కళ్ళంట, ఇద్దరిది ఒకటే ఇల్లంట, పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా. ఫస్ట్ పాట, ఫస్ట్ రెమ్యూనరేషన్, సో ఆ ఫీల్ ఎలా ఉండింది? వంగ తోట మలుపు కాడా కొంగు బట్టి లాగాడే. నేను పాడినప్పుడు బాలు గారు నాకు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ వచ్చి, నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో. ఓకే, మనకి ఇంకా ఏం రాదు, ఏదో వచ్చిన కొంతలో సెలెక్ట్ అయ్యి ఇంతవరకు వచ్చాము. నీకు నాకు నలుగెప్పుడో మేనత్తా సుగుణమ్మ కొడుకా, లగ్గం ఇంకా ఎన్నడని అడిగింది మా సింత మడక. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. ఇండస్ట్రీలో నిజంగా అది జరుగుతుందా? ఉందండి, అది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. ఒక సింగర్గా మెయింటైన్ అవ్వాలంటే ఐస్ క్రీమ్ తినకూడదు, కోల్డ్ వాటర్ తాగకూడదు, అవన్నీ ఫాలో అవ్వాలా? ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీదని. మూవీస్ లో చూపించినట్టు బ్రహ్మానందం గారు అంటారు కదా, 2828 సంథింగ్. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ధ్యుతి నీవు శరణాగతి నీవు భారతి. హాయ్ శ్రీనిక, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ లవణ్య గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ మీది రీసెంట్గా రిలీజ్ అయింది లగ్గం మూవీలో 2 songs సూపర్ హిట్ అయ్యాయి కూడా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీ ఫస్ట్ స్టెప్ అనుకుంటా కదా? యా అవును, నా డెబ్యూ. సో పాడుతా తీయగాలో 13 years అప్పుడు పార్టిసిపేట్ చేశారు మీరు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లగ్గం మూవీ పాట పాడినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అయింది? అంటే నేను పాడుతా తీగలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా అప్పుడప్పుడే నేర్చుకొని మ్యూజిక్లో వచ్చాను కదా. సో అప్పుడు ఇంకా ఇంత డైనమిక్స్, తర్వాత ఇంత ప్రొఫెషనల్ సింగింగ్ తెలియకుండే. అప్పుడు జడ్జెస్ సజెషన్స్, తర్వాత వాయిస్ కోచెస్ సజెషన్స్ ఇవన్నీ తీసుకొని మెల్లమెల్లగా నన్ను నేను డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా రావడం జరిగింది. సో మీరు రాయలసీమ అమ్మాయి లగ్గం మూవీలో తెలంగాణ స్లాంగ్లో పాట పాడారు. సో ఎలా అనిపించింది? అంటే చేంజ్ ఏమన్నా కనిపించిందా? ఏమన్నా కొన్ని వర్డ్స్ క్లిష్టంగా ఉంటాయి కదా, సో అలా ఏమన్నా అనిపించిందా? చేంజ్ అంటే ఆబ్వియస్లీ స్లాంగ్ చేంజే కదండి, చేంజ్ ఉండింది. బట్ ఇట్ వాస్ గుడ్, చాలా బాగుండింది. సో ఆ తెలంగాణ స్లాంగ్లో పాడడం, ఏదైనా చిన్న వర్డ్స్కి మీనింగ్ తెలియకున్నా సరే లిరిసిస్ట్ని, తర్వాత మ్యూజిక్ కంపోజర్స్ని అడగడం, తెలుసుకోవడం, అలా నేర్చుకుంటూ పాడడం జరిగింది. ఇట్ వాస్ గుడ్. సో ఇది ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ పాట పాడినప్పుడు ఓకే చెప్పినప్పుడు, అంటే మీ ట్రాక్ ఓకే అయింది, మీరు ఈ సాంగ్ పాడుతున్నారు అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆబ్వియస్లీ చాలా చాలా హ్యాపీ అయ్యాను. ఫస్ట్ ట్రాకే పాడాను యాజ్ యూ సెడ్. సో అది ఫైనల్ అవుతుందో అవ్వదో ఇంకా ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. తర్వాత 1 fine day డైరెక్టర్ రమేష్ చెప్పాల గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, ఇంకా చరణ్ అర్జున్ గారు కంపోజర్, వీళ్ళందరూ నా సాంగ్ ఓకే చేసి చరణ్ సార్ మెసేజ్ చేశారనమాట, మహతి నీ సాంగ్ ఫైనల్ చేశారు, సో ఫైనల్ వర్షన్ వచ్చి రేపు పాడాల్సి ఉంటుంది అని. సో ఇంకా అంతే, ఇంకా దాన్ని చెప్పలేను, ఆ ఫీలింగ్ అనమాట. సో ఫస్ట్ పాట, ఫస్ట్ రెమ్యూనరేషన్, సో ఆ ఫీల్ ఎలా ఉండింది? రెమ్యూనరేషన్ అంటే అది డిఫరెంట్గా ఉంటుంది, అరే ఫస్ట్ ఇన్కమ్ అని చెప్పి ఫీల్. ట్రాక్లో ఎన్నో పాడారు మీరు నాకు తెలిసి, సో ఇది ఫస్ట్ సాంగ్ కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. అంటే ఇప్పుడిప్పుడే కెరియర్ స్టార్ట్ చేసే క్రమంలో రెమ్యునరేషన్ కంటే ఎక్కువ పాట ఫైనల్ అయిందన్న హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. సో ఆ హ్యాపీనెస్ని నేను కూడా ఎక్కువ ఫీల్ అయ్యాను. ఓకే, సో అసలు ఏం చదువుకున్నారు? ఫస్ట్ నుంచి మీరు సింగరే అవుదాం అనుకున్నారా, లేకపోతే వేరే ప్రొఫెషన్ ఏదన్నా చూస్ చేసుకొని ఇట్ సైడ్ రావడం జరిగిందా?
నేను బీబీఏ కంప్లీట్ చేశానండి. నేను పాడతా తీగకి వెళ్ళేసి వచ్చిన తర్వాత సింగర్స్ అసలు కాంపిటీషన్ ఎలా ఉంటుంది, తోటి కంటెస్టెంట్స్ని వాళ్ళని అందరినీ చూసి అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే మనకి ఇంకా ఏం రాదు, ఏదో వచ్చిన కొంతలో సెలెక్ట్ అయ్యి ఇంతవరకు వచ్చాము, బట్ దీన్ని బాగా మెరుగుపరుచుకొని మంచి సింగర్ అవ్వాలి అని అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సంగీతం క్లాసెస్లో జాయిన్ చేయించి, నంద్యాల లలిత గారు మా గురువు గారు, సో ఆవిడ దగ్గర సంగీతం నేర్చుకుంటూ వచ్చేదాన్ని. బట్ వన్స్ పాడుతుందిగా వెళ్ళి అక్కడ కొన్ని ఎపిసోడ్స్ వెళ్ళి తర్వాత ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత మ్యూజిక్ వాల్యూ, పాట వాల్యూ ఏంటో తెలిసింది. ఓకే ఇంకా బాగా నేర్చుకోవాలి, అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. సో మ్యూజిక్లోనే ఉండాలి, ఇందులోనే నా కెరియర్ అని. సో ఇంకా అప్పటి నుంచి దీనికి మంచిగా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ అలా నేను డెవలప్ అవుతూ వచ్చాను అనమాట. ఆ బాలసుబ్రహ్మణ్యం గారి షోని కనుక చూసుకుంటే మనం ఆయన వేసిన ప్రతి బీజం కూడా ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ అందరూ కూడా ఆయన వేసిన బీజాలే. సో ఆయన అందరికీ చాలా మెలకువలు చెప్తూ ఉంటారు. ప్రతి పాట కూడా మీరు పాడినా, ఏ సింగర్ పాడినా క్షుణ్ణంగా విని అందులో మిస్టేక్స్ కానీ లేకపోతే ఇలా కాదు ఇలా చేయాలి, ఏ పాట ఎలా పాడాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మీరు పాడినప్పుడు, మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన మీకు ఇచ్చిన సజెషన్స్ ఏంటి? నేను పాడినప్పుడు బాలు గారు నాకు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ వచ్చి, నీ వాయిస్ భానుమతి గారి టింజ్ లాగా వస్తుందమ్మా, చాలా మంచి వాయిస్, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత చాలా సజెషన్స్ ఇచ్చారు. అందులో ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే ఎక్స్ప్రెషన్. ఫిలిం సాంగ్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆస్పెక్ట్ ఎక్స్ప్రెషన్ అనేది, ఆ డైనమిక్స్, ఏ సాంగ్కి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడాలి. సో ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం ఇంకా బాగా నేర్చుకోవాలమ్మా నువ్వు, అది ఇంకొంచెం పలికించాలి వాయిస్లో. మనం ప్లేబ్యాక్ పాడతాం కదా, అక్కడ హీరోయిన్ ఏదైతే యాక్ట్ చేస్తుందో అది నీ వాయిస్లో నువ్వు చూపిస్తే కదా అప్పుడు నువ్వు ప్లేబ్యాక్ పాడినట్టు. సో ఆ ఎక్స్ప్రెషన్ డెవలప్ చేసుకో అని ఒక గొప్ప సజెషన్లా నేను భావించాను. అక్కడి నుంచి ఇంకా నేను అది నేర్చుకుంటూ అంతా ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ దాకా రావడం జరిగింది. సో మా కోసం ఒక్కసారి బాలు గారిది ఒక్క పాట ఏదైనా. వెన్నెల దీపం కుందరిదా, అడవిని సైతం వెలుగు కదా, వెన్నెల దీపం కుందరిదా, అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా, ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏవి సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం, ఇది తెలియని మనుగడ కథ, దిశలెరుగని గమనము కథ, తలలి రాధ తనే వసంతం, తన దరికి రాని వరాల కోసం. వావ్, బాలు గారి పాట మీ నోట. మీరు ఒక మూవీలో సాంగ్ పాడిన తర్వాత కొంత గ్యాప్ వస్తుంది వేరే మూవీ అవకాశం రావడానికి, అండ్ ఆ గ్యాప్లో ఏం చేస్తూ ఉంటారంటే మీ వర్క్స్ మీరు చేసుకుంటూ ఉంటారా లేకపోతే మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? ఐ మీన్ అవకాశం రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది వేరే మూవీ ఛాన్స్ రావడానికి, సో ఈ గ్యాప్లో ఏం చేస్తూ ఉంటారు? అంటే మనది ఒక పాట ట్రాక్ పాడి అది ఫైనల్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ అలా చాలా మూవీస్కి ట్రాక్స్ పాడుతూ ఉంటాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్ చేస్తూ ఉంటాం, కోరస్లు పాడుతూ ఉంటాం, చాలా డివోషనల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము. సో మూవీ సాంగ్ ఫైనల్ అవ్వడానికి ఇంకో మూవీలో మన పేరు పడడానికి టైం పట్టచ్చేమో, కానీ వర్క్ అయితే కంటిన్యూగా అవుతూనే ఉంటుందండి. ఏవో ఒక ఆల్బమ్స్కి కానీ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ సాంగ్స్కి కానీ చాలా సాంగ్స్, చాలా ప్రాజెక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. సైమల్టేనియస్గా విల్ వర్క్ ఫర్ దట్, సైమల్టేనియస్గా ఇంకా ప్రాక్టీస్ డైలీ నడుస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది చరణ్ అర్జున్ గారు కాబట్టి ఆబ్వియస్లీ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ సారే. ఎందుకు అని అంటే తప్పించుకోవడం కాదు, నేను రీజన్ కూడా చెప్తాను మీకు ఎక్స్ప్లెనేషన్. చరణ్ సార్, అందరూ కంపోజర్స్ని నేను చరణ్ సార్ని కంపేర్ చేయట్లేదు, జస్ట్ నా ఫేవరెట్ సార్ అంతే. ఎందుకు అంటే సార్ రాసే లిరిక్స్ ఎలా అసలు వెళ్తాయంటే అది ఏ ఎమోషన్ అయినా సరే అలా దింపేస్తారు సార్. సో అందుకే సార్ సాంగ్స్ అంతా రీచ్ అవ్వడం ఆడియన్స్కి ఎస్పెషల్లీ దాని రీజనే లిరిక్స్. ఆ లిరిక్స్కి తగ్గట్టు ఆయనకి ట్యూన్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి, లిరిక్స్తో పాటు ట్యూన్స్ వచ్చేస్తాయి సార్కి.
లగ్గం మూవీలో మీరు 2 సాంగ్స్ పాడారు కదా, ఒకటి క్లాస్, ఒకటి మాస్. సో ఇప్పుడు మా కోసం ఏది పాడబోతున్నారు ఫస్ట్? ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ మీ. సో ఫస్ట్ క్లాస్ పాడండి, తర్వాత మాస్. యా, తప్పకుండా. నీకు నాకు కుదిరింది సంబంధం, ఇంతకన్నా ఏముంది ఆనందం, పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా, ఇంకా మనకు 4 కళ్ళంట, ఇద్దరిది ఒకటే ఇల్లంట, పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా, జరిగేది హరదినమే, జన్మంతా జ్ఞాపకమే, మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే, లగ్గం మనకు లగ్గం, ఓ లగలగ లగలగ లగ్గం, లగ్గం మనకు లగ్గం, ఓ లగలగ లగలగ లగ్గం. వావ్. సో ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, అండ్ వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ సింగర్స్ అవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళ పెట్ సింగర్స్ అంటారా, వాట్ ఎవర్ ఏదన్నా అనుకోనివ్వండి, కాకపోతే కొంతమందికే ఎక్కువ ఛాన్స్లు వస్తాయని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఇండస్ట్రీలో నిజంగా అది జరుగుతుందా? ఉందండి, అది కంప్లీట్గా అందరి దగ్గర అలానే ఉంది అని చెప్పలేము. యాక్చువల్లీ దాని పర్పస్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక కంపోజ్ చేస్తున్నప్పుడు టక్కని ఇప్పుడు కొంతమంది కంపోజర్స్ పాడతారు వాళ్ళే, కొంతమంది కంపోజర్స్ పాడలేరు. పక్కన సింగర్స్ అవైలబుల్గా ఉంటే ఏంటి అని అంటే, వాళ్ళు కంపోజ్ చేయంగానే వెంటనే పాడేస్తారు, పైలట్ ట్రాక్ పాడతారు. పాడితే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలనా అని. సో అలా వెంటనే పాడితే ఇప్పుడు టక్కని కాల్ చేస్తూనే రావడానికి అవైలబుల్గా కొంతమంది ఉండకపోవచ్చు. సో అలా పర్మనెంట్గా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు సింగర్స్ని. అలా ఎప్పుడైతే వాళ్ళు ట్రాక్స్ పాడేది బాగా వస్తే అవే ఫైనల్ అవుతూ వెళ్తుంటాయి, అది వాళ్ళ టైంని బట్టి అవుతుంటుంది. కొంతమంది దగ్గర ఉందండి అది. ఇంకా అందరి దగ్గర ఉంది అంటే నో, అందరి దగ్గర అయితే లేదు. సో మీరు స్టేజ్ షోలు చేస్తున్నప్పుడు మీరు పాడే మాస్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది, అది నేను చాలా వీడియోస్ చూసాను మీవి. సో అలాంటిది ఏదన్నా మంచి మాస్ సాంగ్ నా కోసం. వంగ తోట మలుపు కాడా కొంగు బట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే, వంక తోట మలుపు కాడ కొంగు బట్టి లాగాడే, సందు చూసి సైగ చేసి గోల చేశాడే, చుట్టుకొలత చూస్తానంటూ కుట్టు కాస్తా దాచాడే, బక్కపల చానడుమే తడిమి వంతులాడాడే, అందమంతా ఇచ్చేయమంటూ నన్ను చంపుకు తింటాడే, పచ్చబొట్టు లాగా నన్ను అంటి ఉంటాడే, హయ్య రామ హయ్య రామ హయ్య రామ హయ్యయ్యో, హయ్య రామ హయ్య రామ హయ్య హయ్యయ్యో, వంగ తోట మలుపు కాడ కొంగు బట్టి లాగాడే, సందు చూసి జైగ చేసి గోల చేశాడే. వావ్. సో చూడ్డానికి చాలా క్లాస్గా ఉండి వాయిస్లో మాత్రం మాస్ ఇరగ తీసేశారు, చాలా బాగా పాడారు. అసలు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఆడియన్స్ అందరూ లేచి డాన్స్ చేస్తారా అని. ఓ మై గాడ్, ఆసమ్, చాలా బాగా పాడారు. అండ్ మీకు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా మాస్ సాంగ్స్ ఎక్కువ ఇష్టపడరు అంటారు, కానీ మీ వాయిస్లో 2 మాత్రం ఆసమ్, చాలా బాగా పలికిస్తున్నారు 2. అండ్ మీ మదర్ అండ్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, మీకు ఒక అవకాశం వచ్చింది, ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు సింగింగ్కి. సో లగ్గం మూవీ చూసిన తర్వాత చూసారా మమ్మీ డాడీ? ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసాం. మీరు పాడుతున్నారంటే అఫ్కోర్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూసేస్తారు. సో ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? అదే ఫెల్ట్ సో హ్యాపీ అండి. అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నకి పిచ్చి అనమాట పాటలు అంటే. నేను ఎప్పుడు ఏ కాంపిటీషన్కి వెళ్ళినా, ఏ ట్రాక్ పాడినా ప్రతిదీ ఏం పాడావు, ఎలా వచ్చింది, ఏంటి అని కనుక్కుంటూ అలా చాలా ఎంకరేజ్ చేస్తారు. అట్లా వాళ్ళకి అంత ఇష్టం కాబట్టి ఫస్ట్ నా సాంగ్ ఫైనల్ అవ్వగానే ఇంకా చాలా హ్యాపీ, అంతే, ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేము అది. మీరు లగ్గంలో ఇంకొక సాంగ్ పాడారు, మా సాంగే అనుకుంటా. సో ఆ సాంగ్ ఒక్కసారి మా కోసం. బాగుందయ్య
నీ జోరు మా బాపుతో చెప్పొక్క మారు నీ తోటి నాకు లగ్గమైతదంటే సిగ్గుపడుతుంది మా ఇంటి సూరు కొమరామెల్లి మల్లన్నకు ముడుపు కట్టేదుంది సారు నల్ల కొన్ని తీసుకుపోయి మన పెళ్ళికి దిష్టి తీస్తారు అయ్యగారు అంటే విన్నా మాట జాతకాలు కూడా కలిసిన యాట చిన్ననాడు ఆడుకున్న బుత్తాట అసలైంది నాడే మొదలాట ఆట పాట నీకు నాకు నలుగెప్పుడో మేనత్తా సుగుణమ్మ కొడుక లగ్గం ఇంకా ఎన్నడని అడిగింది మా సింత మడక. వావ్ చాలా డిఫరెంట్ ఉంది, చాలా క్లాస్గా వచ్చినప్పుడు చాలా బాగా ఐ మీన్ అది ఆస్వాదిస్తూ పాడుతున్నారు. మాస్ వచ్చినప్పుడు హై పిచ్లోకి వెళ్ళిపోతుంది వాయిస్. సూపర్ ఆసమ్, చాలా బాగా పాడుతున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో ఎవరితో అన్న వర్క్ చేయాలి అని ఉంటే మీకు ఎవరు ఫస్ట్ గుర్తొస్తారు? అంటే నాకు పర్టికులర్గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నా డ్రీమ్ అయితే అండి అందరు కంపోజర్స్కి మంచి మంచి సాంగ్స్ పాడాలి, వేరియస్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడాలి. సో ఎక్కడి నుంచి ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను దాన్ని గ్రాప్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకొని నా వంతు నేను కెరియర్లో సెట్ చేసుకోవాలి అన్నది నా మెయిన్ గోల్ అనమాట. సో ఈ కంపోజర్ ఆ కంపోజర్ అని అయితే అస్సలు లేదు నాకు, ట్రూలీ స్పీకింగ్. ఏ కంపోజర్ నుంచి ఏ ఆపర్చునిటీ వచ్చినా ఐఎమ్ రెడీ టు గో అండ్ సింగ్ ఫర్ దెమ్. సో ఇండస్ట్రీలో కమిట్మెంట్స్, కాస్టింగ్ కౌచ్ ఇవన్నీ విన్నాము. సో ప్రతి చోట ఉంటాయి, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి చోట ఉంటాయి. అండ్ సింగర్స్కి కూడా అలా ఉంటుందా? కొన్ని సిచ్యువేషన్స్ ప్రతి చోట ప్రతి ప్రొఫెషన్లో, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, కార్పొరేట్ సెక్టర్ కావచ్చు, ప్రతి ప్రొఫెషన్లో కొన్ని ఉంటాయండి. దట్ డిపెండ్స్ ఆన్ ఎ పర్సన్. మనని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఐ ట్రస్ట్, నేను అది నమ్ముతా గట్టిగా. మనం ఎలా ఉంటామో దాన్ని బట్టే ఉంటుంది అనేది నేను గట్టిగా నమ్ముతా. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. సో మనం కరెక్ట్గా ఉన్నంత వరకు, మన బౌండరీస్ మనం ఫిక్స్ చేసుకున్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఏ ఇండస్ట్రీలో రాదు. ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిది నీమది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపోని మది చల్లగా. వావ్, ఒక్కసారి పాడగానే పిల్లలు నిద్రపోతారు. నాకు చాలా ఇష్టమైన సింగర్స్లో సిద్ శ్రీరామ్ ఒకళ్ళు. సో ఆయన పాట ఏదైనా నా కోసం ఒకటి. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోని ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఇందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. వావ్, నైస్, సూపర్. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాలు గారితో ఏంటి? ఐ మీన్ ఫస్ట్ పాట పాడినప్పుడు ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏమన్నా గుర్తున్నాయా? నీమది చల్లగానే పాడానండి. అప్పుడు నీ వాయిస్ చాలా బాగుందమ్మా, బాగా ప్రాక్టీస్ చేయి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అన్నారు. అంతే, ఇంకెక్కువ ఏమీ మాట్లాడలేదు. సో మీకు పర్సనల్గా ఎవరి వాయిస్ అంటే ఇష్టం? అంటే మన సింగర్స్ చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో వాళ్ళల్లో ఎవరంటే ఇష్టం? మీరు ఎవరిని ఎక్కువ, ఐ మీన్ మీరు ఇమిటేట్ చేయరు, మీరు ఎవరిని ఎక్కువ ఎగ్జాంపుల్గా తీసుకొని పాడాలి అనుకుంటారు? చిత్రమ్మ అండి.
అంటే అందరూ లెజెండ్సే. మనము సుశీల గారు, జానకి గారు, చిత్రమ్మ, శైలజ గారు, ఇప్పుడు శ్వేతామోహన్ గారు, అందరూ చాలా బాగా పాడే పెద్ద లెజెండ్స్. అంటే వాళ్ళ గురించి నేను చెప్పే స్థాయి నాకు లేదు. బట్ చిత్రమ్మ సాంగ్స్ అయితే అల్టిమేట్గా నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. ప్రతి సాంగ్లో ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ డైనమిక్స్ కానీ, ఆవిడ పర్ఫెక్షన్ కానీ అసలు వేరే లెవెల్. ఇంకా వేరే మాటలు లేవు. రీసెంట్ టైమ్స్లో సాహితీ చాగంటి గారు చాలా వర్సటైల్గా పాడతారు. అంటే అలాంటి సింగర్ అనిపించుకోవాలి అన్నట్టుగా ఇన్స్పిరేషన్ అంటాం కదా మనం. రీసెంట్ టైమ్స్లో అయితే సాహితీ జాగంటి గారు. ఒక సాంగ్ ట్రాక్ ఇచ్చినప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? అంటే ప్రాక్టీస్ చేసి పాడడానికి ఎంత టైం తీసుకుంటారు? డిపెండ్స్ ఆన్ సాంగ్ అండి. అది మోస్ట్లీ ఒక 1 hour 1.5 hour మ్యాక్సిమం. అది అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. 1 hourలో అయిపోతాయి మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్. 1 hour లోపు అయిపోతాయి. ఇంకా మరి ఏదన్నా అదే ఎక్కువ సాంగ్ ఉండి లిరిక్స్ ఎక్కువ ఉన్నా సరే, లేదు మ్యూజికల్లీ కొంచెం డెప్త్గా ఉన్నా సరే, ఇంకో 1/2 hour అటు ఇటు తీసుకుంటాం. కంపోజర్స్ ఎలా చేస్తారంటే వాళ్ళకి కావాల్సింది టక్ అని చెప్పి మేము పాడేలాగా చేసేస్తారు. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. పాడించేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినట్టు అవుట్పుట్ తెప్పించేసుకుంటారు. సో ఎక్కువ టైం ఏం పట్టదు. ప్రజెంట్ యూత్కి లవ్ అంటే తెలీదు, అండ్ లవ్ అనే వర్డ్కి వాల్యూ తెలీదు. డేకి 10 times బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఆ డేస్ ఉన్నాయి ఇప్పుడు. సో అలాంటి వాళ్ళు డెడికేట్ చేసుకోవాలి అంటే ఎలాంటి పాట డెడికేట్ చేసుకోవాలి లవ్ గురించి వాళ్ళకి తెలియాలి అంటే? గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే, మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నమేనికేమి కాదు, పువ్వు సోకే నీ సోకు కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా. శుభలాలి లాలి జో లాలి లాలి జో, ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా, నే నిచట కుశలమే. వావ్, నేను సింగర్ అయిన ఫీల్ వస్తుంది మీతో కలిసి పాడుతుంటే. బాగా పాడారు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇంతకుముందు చాలామంది ఉండరు. ఒక బంచ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. ప్రజెంట్ అయితే కొంతమందే ఉన్నారు. వాళ్ళు కూడా తమిళ్ నుంచి వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. సో ఇది డెవలప్మెంట్ అనుకోవాలా, లేకపోతే ఇక్కడున్న వాళ్ళని తొక్కేయడం అని అనుకోవాలా? ఎలా ఫీల్ అవ్వాలి? డెవలప్మెంట్ తొక్కేయడం అని చెప్పను కానివ్వండి. కొన్ని ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తూ ఉంటారు. కంపోజర్స్ని చూస్ చేసుకునేటప్పుడు మార్కెట్ ఉన్న కంపోజర్స్ని చూస్ చేసుకోవడం. సో ఆ ప్రాసెస్లో మనకి తమిళ్ వాళ్ళు కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు కానీ రావడం జరుగుతుంది. తెలుగులో కూడా చాలామంది ఉన్నారు. ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనే వాళ్ళు ఫిల్టర్ అవుతున్నారు, అంతే, తొక్కట్లేదు. ఓకే, ఫిల్టర్ అనాలి. ఓకే. సో ఆ కమర్షియల్గా ఆలోచించేటప్పుడు కొన్ని బ్యానర్స్, ఇది కొత్త వర్డ్ నేను ఈరోజు నేర్చుకున్నాను. తొక్కేయడం కాదు, అది ఫిల్టర్. ఓకే. బట్ యా, వాళ్ళ టైం వచ్చినప్పుడు చాలా మంచి మంచి కంపోజర్స్ తెలుగులో కూడా ఉన్నారండి. ఇప్పుడు నాకు తెలిసి స్టార్ట్ అయింది వాళ్ళు కూడా పైకి రావడము. ఇంకా ఒక 2-3 yearsలో మన తెలుగు కంపోజర్సే పుష్కలంగా ఉంటారని నేను అనుకుంటున్నా. యా. సో శ్రీనిక, నేను చాలా విన్నాను, ఒక సింగర్గా మెయింటైన్ అవ్వాలంటే, ఒక సింగర్గా పాడాలి అంటే ఐస్ క్రీమ్ తినకూడదు, కోల్డ్ వాటర్ తాగకూడదు, ఏసీలో ఎక్కువసేపు ఉండకూడదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. అవన్నీ నిజమేనంటారా? అవన్నీ ఫాలో అవ్వాలా? డైట్ మెయింటైన్ చేయాలి. సో థ్రోట్కి
ఇబ్బంది కలిగేవి ఏమీ తీసుకోకూడదు అని అంటారు, నిజమా? అవన్నీ పాటించాలా? అంటే అది మన బాడీని బట్టి ఉంటుందండి. కొంతమందికి అలర్జీ లా ఉంటుంది, ఏం కూల్గా ఏం తిన్నా సరే, స్వీట్ కొంచెం తిన్నా సరే దగ్గు రావడం అట్లా. ఇంకా అలాంటి వాళ్ళు పాడినా పాడకపోయినా, ఆ రోజు రికార్డింగ్ ఉన్నా ఉండకపోయినా అవి తినకూడదు. అది ఇంకా వాళ్ళు కంపల్సరీ పాటించాల్సింది, అది మ్యాండేటరీ వాళ్ళకి. బట్ కొంతమంది, ఇప్పుడు నాకైతే నాకు అలా పడదు అని ఏం లేదు, బట్ మరీ ఓవర్గా ఏజ్ చేసినా సరే అది బెడ్స్ కొడుతుంది కదా, కాబట్టి కొంచెం లిమిటెడ్గా నేను అన్నీ తీసుకుంటాను. నేను ఇది తినకూడదు అని రిస్ట్రిక్టెడ్గా అయితే ఏం పెట్టుకోను. ఐస్ క్రీమ్స్ తింటా, స్వీట్స్ తింటా, బట్ లిమిట్గా తింటా, అంతే. ఓకే. సో చాలామంది మూవీస్ స్టార్ట్ చేసిన తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసిన సింగర్ని చూస్ చేసుకుంటారా, లేకపోతే డైరెక్టర్ సెలెక్ట్ చేసిన సింగర్ని చూస్ చేసుకుంటారా? ఫస్ట్ ట్రాక్ పాడేటప్పుడు నార్మల్గా ట్రాక్ ఎవరి వాయిస్కి సెట్ అవుతుంది ఈ సాంగ్ అని మ్యూజిక్ డైరెక్టరే పిలిపించి పాడిస్తారండి. ఒకవేళ ఆ సింగర్ కనుక డైరెక్టర్ వద్దు అంటే? అదే ఇప్పుడు ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను ట్రాక్ పాడాను అనుకోండి, ట్రాక్ పాడిన తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ వినిపిస్తారు, కంపోజర్ గారు వినిపిస్తారు. సో అప్పుడు వాయిస్ విని అది ఏంటి, ఏ జోనర్, ఎలాంటి సాంగ్ అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బట్టి అందరూ డిస్కస్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే అండి, ఇళయరాజా గారి టైం అప్పుడైతే మనకు ఐడియా లేదు, బట్ వినిందే, కంపోజర్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉండేది, వాళ్ళు చేసిన సాంగ్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళని. బట్ ఇప్పుడు అది కంబైన్ డిస్కషన్లా అవుతుంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరు కూర్చొని ఓకే ఈ అమ్మాయిది బాగుంది ఓకే అనిపిస్తే ఓకే చేస్తున్నారు. కొన్నిసార్లు బాగున్నప్పటికీ ఆ అమ్మాయికి ఆ సింగర్కి మార్కెట్ లేదు, కమర్షియల్గా వర్కౌట్ కాదు అన్నప్పుడు మార్కెట్ ఉన్న సింగర్ని సజెస్ట్ చేసి మళ్ళీ ఫైనల్ పాడిస్తారు. సో వాళ్ళందరూ కంబైన్ డెసిషన్ తీసుకుంటారండి. సో అలా కంబైన్ డెసిషన్ అప్పుడు ఒక్కోసారి 100% కంపోజర్ అనుకున్న సింగర్తో పాడించకపోవచ్చు. అది కంపోజర్ గారు వాళ్ళని కన్విన్స్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు పాడిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్, అంటే మీరు చిన్నప్పటి నుంచి విన్నవి కావచ్చు, లేకపోతే మీకు ఒక లిస్ట్ ఉంటుంది కదా, సో ఆ లిస్ట్లో నుంచి ఒక సాంగ్ మా కోసం. శ్రీనాథకి. వావ్, ఆసమ్. చాలా 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 బాగుంది, ప్రశాంతంగా ఉంది. సో చాలామంది సింగర్స్ చాలా అందంగా ఉంటారు, అఫ్ కోర్స్ మీరు చాలా బాగున్నారు. అండ్ మిమ్మల్ని యాక్టింగ్ చేయమని ఎవరు అడగలేదా? అడిగినా నాకు ఇంట్రెస్ట్ లేదండి. నార్మల్గా కంపోజిషన్ అంటే చాలా సీరియస్గా, లిరిక్స్ అవన్నీ చాలా సీరియస్గా జరుగుతుందా, లేకపోతే మూవీస్లో చూపించినట్టు బ్రహ్మానందం గారు అంటారు కదా 2828 మరీ అంత కామెడీగా జరగదు, మరీ అంత సీరియస్గా జరగదండి, ఫన్నీగానే ఉంటాయి కంపోజింగ్ సెషన్స్ ఎప్పుడు. ఒక మంచి సాంగ్ ఏదైనా పాడితే ఎండ్ చేద్దాం మన ఇంటర్వ్యూ. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీదని, కనిపించని భావమే ప్రేమని, చిలిపి వయసు బహుశా మన కథకు మొదలు తెలుసా, దుడుకు వయసు వరుస హరే గిరి పడకే మనసా, మనసులో మాట చెవినేయాలి సరసకే చేరవా, వయసులో చూసి అడుగేయాలి సరసమే ఆపవా, నీకు సందేహమా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీవని, కనిపించని భావమే ప్రేమని. వావ్, awesome, superb. Thank you so much Srinika, all the best for your future and మంచి ప్రాజెక్టులు రావాలి, మంచి పెద్ద స్టార్స్కి మీరు సింగింగ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ HM TV ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ.